హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుమ్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లంచ్ రెసిపీ బంగాళదుంప కుర్మా అయితే చేస్తున్నామండి. అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం అది ప్రిపరేషన్ అది ఎలా ఉంటుంది ఏంటనేది. సో అంతకంటే ముందు నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంటను అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. చలో, అత్తయ్య గారు బంగాళదుంప కుర్మా అన్నారు కదా, అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మొత్తం కూడా ప్రిపరేషన్ అది చూపించండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ హలో. ఇదిగోండి బంగాళదుంపలు ముక్కలు కోసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఉడకపెట్టుకున్నాక కర్రీ అయితే వండుకోవాలి. బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, అవైతే వాటర్ అని తీసేసి ఇలా అయితే పెట్టేసుకున్నాము. వాటర్ని పోయినా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, మగ్గిపోతే ఉల్లిపాయ అంతా కూడా. తర్వాత టేస్ట్ చూసుకొని లాస్ట్లో వేసుకున్నాము. మగ్గడానికి అయితే కొంచెం వేసుకున్నాం ఉప్పు. వేసుకొని అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. మగ్గుతాయి, కొంచెం మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఇదిగోండి శుభ్రంగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసుకుందాము. అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో మగ్గించుకోవాలి. చిన్నదైపోయింది. ఒక స్పూన్ పసుపు వేసాము. కారం అండి, మీరు ఎలా తింటారో మరి దానికి తగ్గట్టు వేసుకోండి. మేమైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాం కారం. ఎక్కువ వేసిన పిల్లలు తింటారు కదా. ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ సరిపడేంత ఉప్పు అయితే వేసుకున్నాం. వాటర్ వేసుకోవాలి కొంచెమేనండి. ఆల్రెడీ ఉడికిపెట్టాం కదా బంగాళదుంపలు, ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకోవాలంటే. వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. మూత తెద్దామండి. ఉడికిపోయింది. నూనె చూసారు అలా తేలింది పైకి. ఇప్పుడైతే పెరిగేసుకున్నాము. ఉడకనిచ్చాక అంతే అండి. కొంచెం 5 మినిట్స్ అయిపోయాక దించేసుకోవడమే. మూత తెద్దామండి. ఉడకపోతుంది. ఉడికిపోయింది, దగ్గరగా అయిపోయింది చూసారా. దుంప కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతే అండి, వేడి వేడి బంగాళదుంప కర్రీ రెడీ. అంతే. మొదటి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి బంగాళదుంప కుర్మా. ఇది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉందండి. ఈజీ అండ్ సింపుల్ కూడా. అందరూ ఇలా చేసుకుంటారో లేదో తెలియదు కానీ మేమైతే ఇలానే చేసుకుంటామండి. మీకు ఏమైనా ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.